బాపట్లలో ఎన్నికల హడావిడి మొదలైంది. నేడు బాపట్ల మండలంలోని మూలపాలెం గ్రామం నుండి శాసనసభ్యులు కోన రఘుపతి మరియు పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ తమ ప్రచారం మొదలుపెట్టారు. మూలపాలెం గ్రామస్తులు వీరిరువురికి ఘన స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వీరిరువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరియు వారు మూలపాలెం గ్రామానికి చెందిన అభివృద్ధిని తెలుపుతూ కరపత్రాలను అందజేశారు. తమ వద్దకు వచ్చిన శాసనసభ్యులు కోన రఘుపతికి గ్రామ ప్రజలు పూలమాలలతో మరియు శాలువాలతో ఘన స్వాగతం పలుకుతూ ఆయన ఆ గ్రామానికి చేసిన అభివృద్ధికి కృతజ్ఞత తెలుపుకున్నారు. వీరిని ఆ గ్రామ ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో ఈ పెద్దాయన ఎంతో భావోద్వేగంతో తెలియజేశారో ఆయన మాటలు విందాం. నియోజకవర్గంలో మగాడిగా చేశాడు రఘుపతి గారంటే మూలపాలెం కింగు చేశాడు. మా ఊరు ఎనకబడిపోతే ఎంత అభివృద్ధి చేశాడు అనుకున్నాం మా గ్రామాన్ని. అది మూడేళ్ళు పరిపాలన, మూడేళ్ళు చదువుగా మన ప్రజలకి చాలా సేవ చేయాలి. అయ్యా మా అయ్యగారు పేర్లంటే వాళ్ళ మగాడికి అందరూ తలెత్తుకు తిరుగుతున్నారు. నాకు నలుగురు కొడుకులే. నాకు ఆయన చేసిన సహాయాలు, ఆయన మేలు అసలు జీవితాంతరం ఆయన సల్లగా ఉండాలి. మీరు అయ్యా రెండోవాడు ఎవడాడు ఏం మాటలయ్యే. మన నియోజకవర్గంలో మగాడిగా చేశాడు రఘుపతి గారంటే మూలపాలెం కింగు చేశాడు. మా ఊరు ఎనకబడిపోతే ఎంత అభివృద్ధి చేశాడు అనుకున్నాం మా గ్రామాన్ని. అది మూడేళ్ళు పరిపాలన, మూడేళ్ళు చదువుగా మన ప్రజలకి చాలా సేవ చేయాలి. అయ్యా మా అయ్యగారు పేర్లంటే వాళ్ళ మగాడికి అందరూ తలెత్తుకు తిరుగుతున్నారు. నాకు నలుగురు కొడుకులే. నాకు ఆయన చేసిన సహాయాలు, ఆయన మేలు అసలు జీవితాంతరం ఆయన సల్లగా ఉండాలి. మీరు అయ్యా రెండోవాడు ఎవడాడు ఏం మాటలయ్యే. కోన రఘుపతి తన గేమ్ స్టార్ట్ చేశారంటూ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా జరుగుతుంది. దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక కూడా ప్రచారంలో ఒక అంశంగా ఉండబోతుందని, ప్రజలను పార్టీకి సహకరించాలి అని కోరారు. చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయడానికి ప్రచార రథాలు కూడా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ తమ కుటుంబం ఏ కార్యక్రమమైనా ముందుగా మూలపాలెం గ్రామం నుండి ప్రారంభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మూలపాలెం గ్రామ ప్రజలు తమ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారని, వారి ప్రేమ వెలకట్టలేనిదన్నారు. ఈరోజు పౌర్ణిమ మంచి రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాకు శాసనసభ్యుడిగా మూడోసారి, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మరి రెండోసారి సురేష్ గారికి మాకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ప్రజల ముందరికి వచ్చాం. ప్రజల్ని ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన, ప్రత్యేకంగా కోవిడ్ లాంటి సందర్భంలో ఆ అంటువ్యాధిని ప్రబలకుండా ప్రాణాలని కాపాడినటువంటి గొప్ప సందర్భాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యువకుడైనటువంటి ముఖ్యమంత్రి చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతని చేపట్టి ఎంతో కమిట్మెంట్తో ఈ 5 సంవత్సరాల పరిపాలనని మనం చూసాం. ఈ రాజకీయాలకే కొత్త నిర్వచనం, కొత్త భాష్యం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు తర్వాత అనే విధంగా రాజకీయాలు మారినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అధికారం అంటే చెలాయించడం, అధికారం అంటే ఆపడం అని నిర్వచనం ఉన్నటువంటి నిన్నటిదాకా ఉన్నటువంటి నిర్వచనాన్ని మార్చి అధికారం అంటే సేవ చేయటం, అధికారం అంటే ఇవ్వటం, అది ఏ వివక్ష లేకుండా ఇవ్వటం, కులాలకి, మతాలకి, భాషకి, ప్రాంతాలకి అతీతంగా, వర్గాలకి అతీతంగా ఏ రాజకీయ పార్టీకి నువ్వు ఓటు వేసావన్నది కాకుండా అర్హత ప్రామాణికంగా ఏ రకంగా ఆయన చేసినటువంటి పరిపాలన శాశ్వతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకున్నారని చెప్పడంలో ఎటువంటి
సందేహం లేదు, అది అతిశయోక్తి కూడా కాదు. ఏ కార్యక్రమం చేపట్టినా మూలపాలెం గ్రామంతో మొదలు పెట్టడం అనేది మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని భావించేటువంటి గ్రామం ఈ గ్రామం. ఇక్కడ ప్రజలు కూడా అంతే ఆనందంగా, అంతే సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించి పంపించిన ప్రతిసారి ఘన విజయంతోనే మేము ముందుకు వెళ్ళాం. ఆ క్రమంలోనే ఈరోజు మళ్ళా తిరిగి మూలపాలెం ప్రజలందరి ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి ఈ గ్రామం నుంచే మరి నేను పెద్దలు నందిగాం సురేష్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఇద్దరం కూడా మరి ఈ గ్రామం ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి మరి ఇక్కడికి రావటం ఎంతో ఆనందం. అనంతరం పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని చూసి మాత్రమే తనకు ఓటు వేయమని అడిగే దమ్మున నాయకుడు దేశంలో కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు 99% హామీలు నెరవేర్చి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకి రాజకీయంగాను ఆర్థికంగాను అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు భరోసానిస్తూ ఇంత గొప్ప పాలన చేశారు కాబట్టి మళ్ళీ ఓటు అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట విన్నారు. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు అనలేని మాట ఏమనంటే, ఇదిగో ఈ పాలన చేశాను, నన్ను చూసి ఓటేయండి అని చెప్పి అడిగే పరిస్థితిలో లేడు చంద్రబాబు నాయుడు. అని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మేలు చేశాను, మీ ఇంట్లో మేలు జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, లేదంటే మీ ఇష్టం వచ్చిన వారికి ఓటేయండి అని అడిగే దమ్ము ఎవరికైనా ఉందంటే రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది ఎందుకు ఉందంటే ప్రజలకు మేలు చేశాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గ్రామానికి తిరుగుతూ ఇంటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన పాలన, ప్రతి పేదవాడి సంక్షేమ పాలన మనందరం కూడా చూసాం. అది ప్రజలకు వివరిస్తూ నేను మా అన్న పెద్దన్న అన్నట్టుగా మూడోసారి, నాకు రెండోసారి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఎల్లవేళ రుణపడి ఉంటాం. ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆధారంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు అనేది చూడకుండా, ఎక్కడ కూడా కుల వివక్ష, పార్టీ వివక్ష చూడకుండా సంక్షేమ పాలన అందించిన విధానం మనందరం కూడా గమనించాం, చూసాం కూడా. చూసిన తర్వాత నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకుడు సేవకుడై ఉండాలి, ఎక్కడ కూడా కుల వివక్ష, పార్టీ వివక్ష లేకుండా ఉండాలి. గత ప్రభుత్వాలను చూసాం, కానీ ఈ ప్రభుత్వం తర్వాత ఏదైనా సరే అని చెప్పే విధంగా మరి ఇంత గొప్పగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్న సందర్భం మేము ఎల్లవేళ్ళ మర్చిపోం, రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న ఇంకో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పిస్తే ఇంతకంటే బెస్ట్ పాలన, ఇంతకంటే బ్రహ్మాండమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నాడు. ప్రతి పేదవాడు, ఓ పిల్లాడు కూడా మరి వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడి అందరినీ అబ్బురుపరిచే విధంగా 14 సంవత్సరాలు సీనియర్లు అని చెప్పుకొని ఎవరి వల్ల కానిదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పాలనలో ఇవన్నీ కూడా సాధ్యం చేస్తూ ఉన్నారు. అంటే నాయకుడికి మనసు ఉండాలి, నాయకుడికి మనసు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇవాళ అధికారం వస్తే అది పెత్తనంగా భావించి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు పాలించామని చెప్పుకున్న వ్యక్తిని ఏమయ్యా నీ పాలన మళ్ళీ ఏం చూసి ఓటేయాలంటే చెప్పడానికి ఒక పథకం కూడా లేదు. అదే నియోజకవర్గంలో మగాడిగా చేశాడు రఘుపతి గారంటే, మూలపాలెని కింగు చేశాడు. మా ఊరు ఎగపడిపోతే ఎంత అభివృద్ధి చేశాడు అనుకున్నాం మా గ్రామాన్ని. అది 3 ఏళ్ళు పరిపాలన, 3 ఏళ్ళు సొంతగా మన ప్రజలకి చాలా సేవ చేయాలి. అట్టుగా అయ్యా మా అయ్యగారు పేర్లంటే వాళ్ళ మగాడికి అందరూ తలెత్తుకు తిరుగుతున్నాం. నాకు 4 కొడుకులే. నాకు ఆయన చేసిన సహాయాలు, ఆయన మేలు అసలు జీవితాంతరం ఆయన సలహా ఉండాలి. మీరు అయ్యా రెండోవాడు ఎవడాడు, వస్తాడు ఏం మాటలయ్యే. ఎదురుగా చూద్దాం వైసీపీ జెండా ఎగరేస్తాం. నీ